హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బడీస్. ఇప్పుడైతే మేమైతే నైట్ సాటర్డే కాబట్టి టిఫిన్ సెక్షన్స్ అంతా మేము స్పెసిఫిక్గా ఒక చోట పెట్టి ఇదిగోండి ఇలా చూడండి లేకపోతే ఐటమ్స్ పెట్టి డెకరేషన్ చేసి ఇవన్నీ మనకు తెలియవు. ఇంకా మా అమ్మమ్మ ఎలా ఉంటే నేను అలాగే ప్రాసెస్ అయితే అయిపోతాను. నిన్నైతే మజ్జిగలో గారెలు అయితే నిజంగా గ్యాస్ టేస్ట్ అయితే మా తాతయ్యకి ఎంత బాగా నచ్చిందంటే అంత బాగుంది. చిటికలో జస్ట్ మజ్జిగ ప్యాకెట్ ఉంది, దాంట్లో వాటర్ వేసేసింది, కొంచెం పసుపు వేసేసింది, ఆవిడ చేతులకి ఏమొస్తే అవి తాలింపులు వేసేసింది. జస్ట్ లైక్ ఇట్ ఈజీగా అయిపోయింది. మీరు కూడా సింపుల్గా ట్రై చేస్తుంటే ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరు వస్తారో నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్, ఫుల్ వీడియో చూడండి. చూస్తేనే కదా మీకు తెలుస్తుంది నా గురించి ఏంటో, నా ఛానల్ గురించి ఏంటో అనేది. ఇంకా తాలింపులు అయితే వేసేసి మేమైతే యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఆవడాన్ని అదే గారెని వేసాక వాటర్లో ముంచేసి చెప్పి దాంట్లో వేస్తారు. బట్ మా అమ్మమ్మ అయితే గాయస్ అలా వేయలేదు. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా సాఫ్ట్గా అయిపోయింది. రాళ్ళు లా ఉంటుంది ఏదో అంటారు సంథింగ్, ఇంకా మనం వాటర్ వేసి చెప్పదాని వచ్చేస్తుంది. సో ఏంటంటే మా అమ్మ అయితే క్లాతే వాడుతుంది. ఇంకా మా తాతయ్య చిట్టి చిట్టి గారెలు ఏమన్నారు కానీ మా అమ్మ పెద్ద పెద్ద గారెలు వేసింది దీంట్లో. జస్ట్ పని అది చిన్న గారెలు అనేది మా అమ్మకి ఏంటో రాదు అనుకుంటా. ఇంకా పెరుగులో ముంచుకొని వేస్తేనంట కలర్ అయితే చేంజ్ వస్తుందంట. మా అమ్మమ్మ టిప్పు ఇప్పుడు మీకే వినండి తన వాయిస్లో. ఇప్పుడు చెప్పు. గారెల పిండి కూడా అమ్మేస్తున్నారు, 50 రూపాయలది. గారెలు 50 రూపాయల పిండి తీసుకొచ్చాము. రాజు శనివారం కదా టిఫిన్. ఆవిడేమంటే కొంచెం మజ్జిగ ఉంటే ఆవిడేస్తున్నాను మజ్జిగ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ, టిప్ నచ్చితే. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగులో ఇలాగ కట్ చేసుకోండి, గారెలు వేస్తే కలర్ వస్తుంది. సాల్ట్ అయితే చూసుకొని అయితే వేయండి, ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా బాగోదు. ఇంకా చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచింది నేను మా తమ్ముడు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం మా అమ్మమ్మ మా తాతయ్యే. నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు, ఇంతవరకు చెప్పకూడదని అనుకున్నాను. సిచ్యువేషన్స్ అలా వచ్చినాయి. బట్ అన్నీ చెప్తే మనం ఏదో సింపతి అనుకుంటారని లేదు. నేను నా లైఫ్లో కూడా నేను ఎవరికి ఎప్పుడు ఏది షేర్ చేయను. ఇంకా ఎందుకో ఈ వీడియో చూడగానే చెప్పాలనిపించింది. ఎప్పుడు మా తాతయ్యని కూడా నేను అంతగా తీసుకురాను, ఎక్కువ చిన్న చిన్న షార్ట్ వీడియోస్లోకి ఉంటాయి తప్ప మా తాతయ్యని అయ్యి ఎప్పుడు సరదాగా తీయమంటారు. తాతయ్య అయితే ఎందుకులే మళ్ళీ ఆయన లాగడం అని చేసి నేను ఎప్పుడు తీయను. మనం ఓన్గా కంటెంట్ చేద్దాం, ఎలా వెళ్దామని. నేను ఎక్కువ ఫుల్ వీడియోస్ మా అమ్మమ్మ చెప్పడం వల్ల నేను తీసాను తప్ప మనం తీస్తే ఎవరికి నచ్చదమ్మా, వెళ్ళదమ్మా, మనం సక్సెస్ అవ్వం, షార్ట్ లేదు వెళ్తే ఎలా అలా అని చెప్పడం అంటాను. ఒకసారి ట్రై చేస్తానే కదా అయ్యేదో లేదో అని చెప్పేసి మా అమ్మమ్మ పంతానికి నాతో ఇలా తీపిస్తుంది. నేనైతే చాలా ఎందుకు టైము అంటే ఫుల్ వీడియో తీయాలంటే ఆల్మోస్ట్ యూట్యూబర్స్ అందరికీ తెలిసి ఇన్ని కష్టాలు పడాలా కెమెరా పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి అసలు చాలా ప్రాసెస్ చేసే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ బాబో చాలా గ్రేట్ అండి బాబు, మీరు ఎలా తీస్తారు నాకైతే తెలియదు. కానీ ఇంకా ఫైనల్గా అయితే ఆవిడైతే రెడీ అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. నేను తినను చెప్తున్నాను కదా, నాకు ఆవిడ ఒకటి జున్ను ఒకటి నాకు ఇష్టం ఉండదు. నేను జున్ను ఇప్పటికి అసలు తినలేదు, ఎప్పుడో ఒకసారి తిన్నా. మా అమ్మమ్మ చేస్తుంది, నాకు నచ్చదు ఎందుకో. నాకు జున్ను ఇష్టం లేని ఎవరైనా ఉన్నారంటే అది నేనే ప్రపంచంలో. ఇంకా చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి గాయస్. మా అమ్మమ్మ అయితే కరివేపాకు వేపేసాక దాన్ని స్మాష్ చేస్తే అలా వస్తుంది. ఇంకా వడలు ఎందుకని చూపిస్తున్నానంటే చిన్న వేసాము పెద్ద వేసాము, సరే కాసేపు మీతో మాట్లాడచ్చు అని చెప్పేసి నేను ఇలా ఫుల్ వీడియో అయితే తీసాను. లేకపోతే హడావుడిగా దాంట్లో తీసి అలా వేసేయచ్చు. వడపిండి కూడా బయట దొరికేస్తుంది గాయస్. ఇంకేంటి, కొబ్బరి పీసే దొరుకుతున్నప్పుడు ఆన్లైన్లో ఇంకా ఇలా వడలు అమ్మడంలో తప్పేముంది. పెసరట్లు, చట్నీలు ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తున్నాయి. చట్నీ అయితే 20 రూపీస్ తెచ్చారు తాతయ్య. ఇంకా మేమైతే తినలేదులేండి, ఇంట్లో ఉంటే అదే చట్నీ తిన్నాము. ఇంకా అలా అయితే చేసాము.
నా వాయిస్ అయితే కొంచెం స్లోగా వస్తుందని మా తమ్ముడు అన్నాడు. బట్ గట్టిగా మాట్లాడంత ఓపిక అయితే నా దగ్గర రావట్లేదు. కానీ ఈసారి ట్రై చేయాలి. మైక్ ఉంది గాయస్, కానీ అది తీసి పెట్టి నాకేంటోలా ఉంటుంది. నాకు ఇలా మాట్లాడితే నచ్చుద్ది. ఫైనల్గా అయితే అన్నీ అయిపోయినాయి. మా అమ్మమ్మ అయితే ఇడ్లీ కూడా వేసింది. ఎందుకంటే నేను ఇడ్లీ మ్యాక్సిమం తింటాను కాబట్టి. అలాంటి రోజు ఇడ్లీ తిన్నా కూడా బోర్ కొడేస్తుంది కదా, నాకైతే బోర్ కొట్టదు. కానీ మధ్యన అయితే బోర్ కొడుతుంది. పచ్చంలో తిని 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 ఇడ్లీ చూస్తేనే పారిపోతున్నాను నేనైతే ఇప్పుడు. ఇంకేం లేదు. మా అమ్మమ్మ అయితే సింపుల్గా నాకు అసలు ఆవిడ ఇంత యాక్చువల్గా క్యారెట్ కూడా మా అమ్మమ్మ వేయదు. నేనే ఒక క్యారెట్ పైన అలా వేద్దామని చెప్పేసి క్యారెట్ ఉంటే కొంచెం వేసాము, లేకపోతే అది కూడా వేయపోము. మా తమ్ముడు మా అమ్మమ్మ గారెలు తెస్తుంటే వాళ్ళిద్దరిని వీడియో తీసేది చూడండి. మీకు కూడా పెట్టాను ఆ వీడియో, దీంట్లో కూడా పెట్టాను షార్ట్ వీడియోస్లో, మీకు ట్యాగ్ చేస్తాను చూడండి. భలే విచిత్రంగా బాగా తీసి. కానీ మా తమ్ముడు అయితే చాలా బాగా ఎడిటింగ్ చేస్తాడు. అన్ని స్కిల్స్ ఉన్నా సరే వాడు యూట్యూబ్ చేయడు. మా యూట్యూబ్ చేద్దామన్నా సరే మనం పైకి రామన్నట్టు ఉంది. చూడాలి ఏం జరుగుద్దో ముందుకు వెళ్ళే కొద్ది. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదా. ఈలోపు వాచ్ టైం అవుతుందా? సరే, వాచ్ టైం అవదా ఏం చేయను, అలా ప్రయత్నిస్తాను తప్ప నేనైతే అస్సలు ఆగను. దానికి మీ సపోర్ట్ కావాలి. మా తాతయ్య అయితే నేను వీడియోస్ చేస్తున్నానని చెప్పేసి సాటర్డే టిఫిన్ ఇవన్నీ మేము తినేము, అందరికీ 2 సో మా తాతయ్య దగ్గర పెట్టాము. మా వాడు కుదురుగా ఉండడని చెప్పేసి మా తాతయ్యని కాపలా పెట్టాము అక్కడ. ఇంకా తాతయ్య అయితే తీయి పర్లేదు అని చెప్పేసి, నేను ఇంక తీయలేదు, ఎందుకులే వద్దు అని చెప్పేసి. చట్నీ చెప్పాను కదా, 20 రూపీస్ అంట. ఇంకా మా తమ్ముడు వచ్చాడు ఈలోపు. కనీసం ఒక్క వీడియో తీరా అంటే అస్సలు షూట్ చేయడు. చూడండి మళ్ళీ ఎలా నవ్వుతున్నాడు వాళ్ళిద్దరిని పట్టుకొని. మా అమ్మమ్మని మా తాతయ్యని అయితే ఏడిపించేస్తున్నాడు. సరే, ఈ వయసులో కూడా ఇంత లవ్, ఇంత కేర్ ఈ రోజుల్లో మనకు అసలు ఎక్కడ ఉందండి. ఏదైనా పాతకాలపు మనుషులు ఆ పద్ధతులే వేరు అంతే. ఇంకా మా తాతయ్యకి ఇడ్లీ అండ్ గారె అంటే ఇష్టం. సో మా తాతయ్యకి అయితే గట్టి చట్నీ అయితే అస్సలు తినరు, పలుచగా ఉండాలి చట్నీ అయితే. తర్వాత మా అమ్మమ్మ గాజు గిన్నెలో మా తాతయ్యకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో కూడా వీడియో షూట్ చేయించమంది. అప్పుడు ఈలోపు తింటుంటే నేను మా తాతయ్యని అడిగిన టేస్ట్ ఎలా ఉందని. మా అమ్మ అంటే ఆవిడ సూపర్ అని చెప్తుంటే మా తమ్ముడు కావాలని ఎటగారం చేస్తున్నాడు. ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుందని